హిందూ మతంలో సూర్యగ్రహణం, చంద్రగ్రహణాలను చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. గ్రహణాలకు మతపరమైన ప్రాముఖ్యత ఉంది. మన దేశంలో కనపడితే మాత్రం చాలామంది ఖచ్చితంగా గ్రహణ నియమాలను పాటిస్తూ ఉంటారు. సూతక కాలంలో కనీసం ఆహారం కూడా తీసుకోరు. గ్రహణం వీడిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుంటారు. ఇలా చాలా నియమాలు పాటిస్తారు. 2024 సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు ఏర్పడతాయి. వాటిలో 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఏర్పడతాయి. ఈ గ్రహణాలు భారత్పై ఎలాంటి ప్రభావం చూపుతాయి, ఎప్పుడు ఏ ప్రాంతంలో కనిపిస్తాయో తెలుసుకుందాం. ఈ సంవత్సరానికి 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు రానున్నాయి. ఇవి సూర్యుడు, భూమి మధ్య చంద్రుడు వెళ్తున్నప్పుడు 3 గ్రహాలు ఒకే కక్షలో ఉన్నప్పుడు సంభవిస్తాయట. సూర్యుడు భూమి నీడను చంద్రునిపై వేసినప్పుడు చంద్రగ్రహణం జరుగుతుంది. ఒకే సరళ రేఖ మీద ఇవి కనిపిస్తాయి. మొదటి సూర్యగ్రహణం 2024 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం 8 ఏప్రిల్ 2024న జరుగుతుంది. ఈ సూర్యగ్రహణం ఏప్రిల్ 8న రాత్రి 9 గంటల 12 నిమిషాలకు ప్రారంభమై భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1 గంట 25 నిమిషాలకు ముగుస్తోంది. ఈ విధంగా 2024 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మొత్తం వ్యవధి 4 గంటల 39 నిమిషాలు ఉంటుంది. ఈ సూర్యగ్రహణం సూతకాలం నైరుతి యూరప్, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువంలో 2024 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం కనిపిస్తుంది. 2024 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. రెండవ సూర్యగ్రహణం 2024 సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ 2, 3 రాత్రి జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం 2024 సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ 2న రాత్రి 9 గంటల 13 నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ 3 తెల్లవారుజామున 3 గంటల 17 నిమిషాలకు ముగుస్తుంది. ఈ విధంగా రెండవ సూర్యగ్రహణం మొత్తం వ్యవధి 6 గంటల 4 నిమిషాలు ఉంటుంది. 2024 సంవత్సరంలో వచ్చే రెండవ సూర్యగ్రహణం అమెరికా, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రం, దక్షిణ ధ్రువంలో కనిపిస్తుంది. సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఈ సూర్యగ్రహణం సూతకాలం కూడా భారతదేశంలో పరిగణలోకి రాదు. తొలి చంద్రగ్రహణం 2024లో పెనుంబ్రా చంద్రగ్రహణం మార్చి 25వ తేదీన వస్తోంది. భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం ఉదయం 10 గంటల 41 నిమిషాలకు మొదలై మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషానికి ముగుస్తోంది. దాదాపు 4 గంటల పాటు కొనసాగనుంది. అదే రోజు హోలీ పండుగ వచ్చింది. అయితే ఈ చంద్రగ్రహణం భారత్లో కనిపించదు. 2024 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మొత్తం వ్యవధి 4 గంటల 36 నిమిషాలు ఉంటుంది. ఈ చంద్రగ్రహణం సూతకాలం ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణాఫ్రికా, అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఇతర అనేక ప్రాంతాల్లో కనువిందు చేయనుంది. 2024 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం కనిపిస్తోంది. 2024 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. రెండో చంద్రగ్రహణం 18 సెప్టెంబర్ 2024లో రెండవది చివరి చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఇది కూడా భారత్లో కనిపించదు. భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల 12 నిమిషాలకు ప్రారంభమై ఉదయం 10 గంటల 17 నిమిషాల వరకు కొనసాగుతోంది. 2024 సంవత్సరంలో రెండో చంద్రగ్రహణం మొత్తం వ్యవధి 4 గంటల 4 నిమిషాలు ఉంటుంది. ఈ చంద్రగ్రహణం కూడా భారత్లో కనిపించదు. యూరప్, ఉత్తర, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం ప్రాంతాల్లో చంద్రగ్రహణం కనిపిస్తోంది. భారత్లో ఉండకపోవడం వల్ల సూతక కాలం పాటించాల్సిన అవసరం లేదు. 2024 సంవత్సరంలో ఏర్పడే 2 సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాల ప్రభావం భారత్ మీద ఏమాత్రం ఉండవు. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.